ప్రస్తుతం మన భారతదేశంలో వస్తున్నటువంటి ఎలక్షన్ రిజల్ట్స్ గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ వైజాగ్ సత్య గారు మనతో పాటు ఉన్నారు. సత్యాన నమస్తే. చెప్పండి, ప్రస్తుతము ఈ ఎలక్షన్ ప్రభావం ఇండియా భారతదేశంలో ఎంత వేడి ఉందో దానికన్నా వేడి ఎలక్షన్ ఉంది. మరీ ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో బీజేపీ గవర్నమెంట్ అయితే ఫామ్ చేసే అన్ని విధాల అవకాశాలు ఉంటాయి. సో దాన్ని ఏ విధంగా చూడండి? నమస్తే మీకు కూడా. జై శ్రీరామ్, జై మోడీ. నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే 5 చోట్ల ఎలక్షన్ జరిగాయి, అసెంబ్లీ ఎలక్షన్స్. అందులో 3 చోట్ల బీజేపీ ఘన విజయం సాధించింది. అస్సాంలో, వెస్ట్ బెంగాల్లో, పుదుచ్చేరిలో. మమతా బెనర్జీ అందరికీ తెలుసు, ఒక పెద్ద రాక్షసి. గత 15 సంవత్సరాలుగా రాక్షస రాజ్యాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చింది. సో ఆమె బంగ్లాదేశ్కి అలాగే పాకిస్తాన్కి మంచి సపోర్టరు, ఇండియాకి వ్యతిరేకి, ముఖ్యంగా హిందూస్కి వ్యతిరేకి. సో అలాంటి రాక్షసి యొక్క పరిపాలన ఈరోజు మనం అంతం చేసాం. నాకైతే చాలా సంతోషంగా ఉంది. భారతదేశానికి నిజంగా మంచి రోజులు వచ్చాయి. అందరూ అంటారు మహాత్మా గాంధీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ది నేషన్ అని. కాదు, అది రాంగ్. అది ఈ రోజు నుంచి మోడీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ అవర్ నేషన్ అని మనం చెప్పుకోవాలి. డిఎంకే పార్టీ అందరికీ తెలుసు, తమిళనాడులో మన హిందువుల కోసం, సనాతన ధర్మం కోసం ఎంత పిచ్చిగా వాగారు అక్కడ నాయకులు. సనాతన ధర్మం అంటే అదొక మలేరియా వ్యాధని, మలేరియా రోగం అని మాట్లాడారు. ఇప్పుడు చూడండి, స్టాలిన్ అలాగే ఉదయనిధి స్టాలిన్ ఇద్దరు కూడా గెలవడానికి చాలా కష్టపడుతున్నారట, వెనకంజలో ఉన్నారంట. అక్కడ కూడాను విజయ్ అనే ఒక సినీ నటుడికి బొటాబొటి మెజారిటీ వచ్చింది. అక్కడ కూడా వాళ్ళకు కూడా మన సపోర్ట్ ఉండాలి 100%. ఎందుకంటే 120 మంది ఎమ్మెల్యేలు ఉంటే కానీ సీఎం కాలేరు తమిళనాడులో. ఆ విజయ్కి బొటాబొటి మెజారిటీ వచ్చింది. 105, 106 దగ్గరనే అలాగ అప్ అండ్ డౌన్ చేస్తున్నాడు. ఖచ్చితంగా అన్నాడీఎంకే సపోర్ట్ తీసుకోవాలి. అన్నాడీఎంకే అంటే అందులో మనం కూడా ఉన్నాం కనుక నాకైతే చాలా 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 సంతోషంగా ఉంది. అలాగే మన హిందూ దేవుల్ని నమ్మరు లెఫ్ట్ పార్టీలు వారు, మీకు తెలుసు హిందువుల్ని ఎక్కువగా ద్వేషిస్తారు వాళ్ళు. సో నిజంగా లెఫ్ట్ పార్టీలు కూడాను ఈరోజు నూకలు లేకుండా అయిపోయినాయి. వెస్ట్ బెంగాల్లో అలాగే అయిపోయింది, ఈరోజు కేరళలో కూడా అలాగే అయిపోయింది. చాలా సంతోషంగా ఉంది నాకైతే మాత్రం.